నమస్తే. బీఆర్ఎస్ పార్టీ అనేక విధాలుగా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉంది. 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ చేస్తా ఉంది. ఇండస్ట్రీలకు సంబంధించిన భూములకి సంబంధించిన వివాదాలపైన కూడా కేటీఆర్ అయితే బహిరంగ లేఖ ఇటు రాహుల్ గాంధీకి రాయడం అయితే జరిగింది. అన్ని అంశాల గురించి అయితే మాట్లాడడం మనతోని కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ చిలగంత దగ్గర గౌడ్ అయితే ఉన్నారు. అన్న నమస్తే. అన్న ఎట్లా చూస్తా ఉన్నారు? బహిరంగ లేఖ కూడా రాసిన కేటీఆర్ రాహుల్ గాంధీకి, మీ అధినేతకి 5 లక్షల కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ లూటీ చేస్తుంది ప్రజాధనం అని చెప్తా ఉన్నారు. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? ఇప్పుడు 9,000 ఎకరాలలో దాదాపు గతంలో ప్రభుత్వ భూములు పారిశ్రామిక విధానం కోసం, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఇస్తే దాదాపు వాళ్ళు 50 ఏళ్ల నుంచి 60 ఏళ్ల నుంచి అదే భూములకు యజమానులుగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా నాచారం కావచ్చు, బాలనగర్ కావచ్చు, పాషా మైలారం కావచ్చు, ఇంకా ఉన్నటువంటి అనేక ఇండస్ట్రియల్ ఏరియాలలో ఇవాళ మొత్తం కూడా రెడ్ జోన్ గా ప్రజలకు పొల్యూషన్ భారంగా మారి అనేక ఉన్నటువంటి అంటువ్యాధులు వచ్చే పరిస్థితి తరుణంలో ప్రభుత్వం యొక్క గ్రీన్ జోన్ చేయాలనే ఆలోచనతోనే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ని పారిశ్రామిక మూతబడినటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి పూర్తిగా తరలించి అక్కడ ఉన్నటువంటి నివాస ప్రాంతంగా ఏరియాలో లివింగ్ ఏరియాను తయారు చేయాలనేది ఆలోచన చేస్తా ఉంది. కాబట్టి దానికి ఇవాళ 5 లక్షల కోట్లని ప్రభుత్వం పైన అపవాదం అవుతున్నటువంటి సన్యాసులారా, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి. ఇవాళ ప్రభుత్వ భూముల్ని రియల్ ఎస్టేట్ చేసింది ఎవరండి? ప్రభుత్వ భూముల్ని అపనంగా ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల ద్వారా మీరు మార్కెట్ చేసుకుంది ఎవరండి? ఇవాళ మీ ఉప ఎన్నికల కోసం మీ తెలంగాణను లూటీ చేసి ఇవాళ మీరు మొత్తం కూడా అనేక దోపిడీ చేశారు. ఇవాళ మీరు డెవలప్మెంట్ పేరుతోనే ఇవాళ సెక్రటరీ గారితే ఫస్ట్ 400 కోట్లు వేస్తే తర్వాత 2,000 కోట్లకు వేశారు. ఇవాళ అదే అమరవీరుల స్థూపం ఫస్ట్ 70 కోట్లు వేస్తే తర్వాత 400 కోట్లకు పోయింది. ఇదే ఉన్నటువంటి యాదాద్రి టర్మినల్ ఫండ్ 26 కోట్లకు వేస్తే 40,000 కోట్లకు పోయింది. ఇవాళ ఒక్కొక్క కలెక్టరేట్ బిల్డింగ్ 200, 150 కోట్లు వేస్తే దాని తర్వాత 500, 1000 కోట్లకు వెళ్ళింది. టిమ్స్ లాంటివి 1000 కోట్లు 200 వేస్తే తర్వాత 10,000 కోట్లకు పోయింది. ఒకటి కాదు, రెండు కాదు, ఇట్లా తెలంగాణని మీ సంక్షేమం పేరు మీద ఉప ఎన్నికల కోసం తెలంగాణని లూటీ చేశారు. కాబట్టి కేటీఆర్ లాంటి వారికి మేము సవాల్ చేస్తా ఉన్నాం. ఇవాళ 5 లక్షల కోట్లు కాదు, అత్యంత పారదర్శకంగా, అత్యంత నిబద్ధతగా ప్రజల కోసం మనం పనిచేస్తా ఉన్నాం. ఎక్కడా కూడా ఇక్కడ అవినీతి లేదు, అక్రమాలు లేకుండా ప్రజల సంక్షేమం కోసం, తెలంగాణ సంక్షేమం కోసం మేము పోటీ పడతా ఉన్నాం. అంటే ఈ పాలసీ అయితే తీసుకొచ్చారో దాంట్లో అనుమానాలు చాలా ఉన్నాయి. అసలు ఇండస్ట్రియల్ అక్కడ నుండి వెళ్తారా లేరా, వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనేది ఆ పాలసీలో లోపాలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. నిజంగా పాలసీలో ఎక్కడ కూడా లోపాలు లేవు. మనం రిజిస్ట్రేషన్ 20-30% రిజిస్ట్రేషన్ తీసుకొని వాళ్ళకి ఇస్తా ఉంది. దాని ద్వారా ఉన్నటువంటి తెలంగాణకు మరొక అభివృద్ధి జరుగుతా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ల్యాండ్లలో ఇవాళ నివాస ప్రాంతం కావచ్చు, ఇంకో స్కూలు, కాలేజీ, ఇంకో ఎంప్లాయ్మెంట్ పెంచే విధంగా ప్రయత్నం చేస్తుంది ముందు చూపుతోని. కాబట్టి దాని గురించి లోతుగా ఆలోచించి 5 లక్షల కోట్లను తప్పుడు ప్రాపగండ చేయడం అనేది మేము ఖండిస్తాం. బీఆర్ఎస్ నేతలు కూడా సవాళ్ళు విసురుతా ఉన్నారు కదా, ఎక్కడికంటే అక్కడికి మాట్లాడుకుందాం రండి, చర్చ చేద్దాము, వీటిపైన ప్రజాధనం వృధా కావద్దు అన్నట్టుగా. ప్రజాధనాన్ని లూటీ చేసిరు కాబట్టి ఇవాళ ప్రజాధనాన్ని మెరుగుపరచాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి, తెలంగాణ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోనే కదా ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీ లాంటి తయారు చేసి ఇవాళ తెలంగాణకు ఒక దిక్సూచిగా తయారు చేయాలనే ఆలోచన మేము తయారు చేస్తా ఉన్నాం. ఇవాళ అభివృద్ధిని ఓర్చుకోలేని వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళు మండి వాళ్ళ అక్రమాలు రోజు రోజుకు కుట్రల్లాగా బయటకు వస్తూ ఉంటే ఓర్వలేని దద్దమ్మలు ఈ కుట్ర చేస్తా ఉన్నారు. కాబట్టి మేము ప్రజలకు జవాబుదారీగా ఉన్నాము, బీఆర్ఎస్ పార్టీకి కాదు. దయచేసి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఇవాళ ఈ కార్స్ ఫార్ములా చేస్తే వాళ్ళు ఏం చేశారు, హైదరాబాద్ అంతా మూసిపెట్టి ఇవాళ ఒక దొంగాటలు ఆడి అనుభవం లేని కంపెనీలకు ఇచ్చి 40 కోట్ల రూపాయలు స్కామ్ చేస్తే ఆ సాక్షాత్తు అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఏసీపీ అధికారులు ఇలా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇంకొక విషయం, ఎన్నికల హామీని ఉల్లంఘిస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. డిస్ట్రిక్ట్లలో తిరుగుతా ఉన్నారు, శంకుస్థాపన చేస్తా ఉన్నారు, తన మీద కేసు నమోదు చేయాలి అనే విధంగా హరీష్ రావు మాట్లాడుతా ఉన్నారు. ఓయూకు కూడా రాబోతా ఉన్నారు, వీటిపైన కూడా చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తా ఉన్నారు? ఓయూకు రావడం అనేది ఒక మంచి పరిణామం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో నిర్వీర్యం కాబడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీని గౌరవ రేవంత్ రెడ్డి గారు రావడంతోనే అక్కడ నిధులు నియామకాలు చేసి మరొక పూర్వ వైభవాన్ని తీసుకురావాలనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఇది ఒక మంచి పరిణామం. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీని ఒక ఐకాన్ తయారు చేయాలి. కాబట్టి తెలంగాణ ప్రజలు ప్రతిబింబించేలా ఉన్నటువంటి అక్కడ డాక్టర్లు, ఇంజనీర్లను తయారు చేసి సమాజానికి అందించాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది. అంటే ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఇవన్నీ చేయడం? అవును, ఎన్నికల కోడ్ ఓన్లీ విలేజ్లలో ఉన్నాయి, గ్రామ పంచాయతీ జరిగే దగ్గర ఉన్నాయి, గ్రామ మున్సిపాలిటీ దగ్గర ముఖ్యమంత్రి గారు వెళ్తా ఉన్నారు, గ్రామాలకు ఎక్కడ వెళ్ళట్లేదు. ఎన్నికల కోడ్ ని మేము ఉల్లంఘించట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఉన్నటువంటి సమస్యల కోసం పనిచేస్తా ఉన్నారు.